హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను, మీరు అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. రాండి, ఈరోజు పరాటా చేస్తాం. ముందు ఆలుగడ్డ బాగా ఉడికి పెట్టుకొని ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇట్లా దీంట్లో ఇది పచ్చిమిరపకాయ, ఎల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు ముందు దంచుకొని ఇట్లా మొత్తం కలిపి పెట్టుకోవాలి. రొట్టె చేసి ఆ పరాటా ఎట్లా చేయాలో చెప్తాం. ఇట్లా పిండి బాగా తీసుకోవాలా, దోస్తుంది బాగా ఇట్లా మెత్తగా వచ్చిన తర్వాత ఇట్లా అంటే ఉండేటట్టు తీసుకోవాలి. అప్పుడు పరాటా మంచిగా వస్తుంది. ఇప్పుడు పరాటా చేసి చూపిస్తాను. ఎలా చేయాలి ఒకసారి చూపిస్తాను. బాగా ఇట్లా గోలు వచ్చేటట్టు చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా చేసుకున్న తర్వాత అది చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోనే ఇట్లా పెట్టుకోవాలి. బయటికి రాకుండా మంచిగా ఇట్లా పెట్టుకొని ఇట్లా బంద్ చేయాలి. ఇట్లా మంచిగా బంద్ చేసి ఇట్లా గోలు వచ్చేటట్టు చేయాలి. ఇట్లా బాగా మంచిగా చేత్తో రౌండ్ వచ్చేటట్టు రుద్దుకున్నాక కింద పెట్టుకొని అది రొట్టె పెన్ అది తీసుకొని కట్టే బాగా ఉంటాయి. మంచిగా ఇట్లా మెల్లమెల్లగా బయటికి రాకుండా ఇట్లా మెల్లగా రౌండ్ వచ్చేటట్లు ఇట్లా రుద్దుకోవాలి. మన రొట్టె చేసుకుంటాం కదా, అట్లా రొట్టె అంటే గట్టిగా రుద్దుతాం. ఇది పరాటా కాబట్టి దాంట్లో నుంచి గట్టిగా అన్నం అంటే బయటకు వచ్చేస్తుంది. అందుకే మెల్లగా రుద్దుతాను. ఇట్లా చేయాలి మెల్లగా. ఇట్లా మెల్లగా అంటే అది బాగా రౌండ్గా వస్తుంది, బయటికి రాదు. కొంచెం పచ్చి ఇట్లా కాలినాక ఇట్లా తిప్పేసి నూనె అనేది ఇట్లా వేసుకోవాలి. పైన నూనె మంచిగా వేస్తే బాగా మెత్తగా వస్తాయి. నూనె అనేది మంచిగా వస్తుంది, పరాటా అనేది బాగా వస్తుంది. బాగా నాలుగు పక్కల మంచిగా కాలేటట్టు చేసుకోవాలి. మంచిగా చేస్తే మంచిగా వచ్చేస్తాయి పరాటా అనేది. వేడి వేడి పరాటా రెడీ. ఇది చూడు ఎంత ములాయం ఉందో, ఎంత బాగుందో. ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి.